నోబెల్ శాంతి బహుమతిని పొందిన వెనిజువేలా విపక్ష నేత మరియా కొరీనా మచడాకు చిక్కులు వచ్చి పడ్డాయి. అవార్డును అందుకోవడానికి దేశం దాటి వెళ్తే పరారీలో ఉన్న నేరస్తురాలుగా ప్రకటిస్తామని వెనిజువేలా అటార్నీ జనరల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆవిడ అజ్ఞాతంలో ఉంది. కుట్రలు చేయడం, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి ఆరోపణలతో పాటు పలు కేసులు మరియాపై ఉన్నాయి. కరేబియన్ చుట్టుపక్కల ఉన్న సముద్రాలపై అమెరికా సైనిక దళాల మోహరింపునకు మద్దతు ఇచ్చినందుకు మరియాపై దర్యాప్తు కొనసాగుతుందని అటార్నీ జనరల్ తెలిపారు. కరేబియన్ దాటి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవానికి మరియా వెళ్లకపోవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే వెనిజులాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వెనిజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాకు అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. ఈ ముఠాల నుంచి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ముఠాలను అంతం చేసేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపింది.